ఫ్రెండ్స్, మన వైపు ఈ రోడ్ సైడ్స్ చాట్ బండార్స్ ఉంటాయి కదా, తర్వాత రిటైల్ వెండింగ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అదే మాదిరిగా ఇక్కడ కూడా అక్కడక్కడ కొంచెం ఎస్టాబ్లిష్మెంట్స్ 50 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న చోట అటువంటి సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ ఒక చిన్న వెహికల్ ఉంటుందన్నమాట. ఆ వెహికల్లోనే ఈ ఈటబుల్స్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, వెండింగ్ అనమాట. చూడండి, ఇది టాకోస్, దీని పేరు. ఈ రకంగా వస్తారనమాట. కనిపిస్తుంది కదా, చూడండి, టాకోస్, లాస్ పరిల్లాస్ ఎస్ఎంఓస్ బ్యాంక్. నేను అనుకోవటం ఇది మెక్సికన్స్ అనుకుంటాను. చూడండి, ఇలా పెట్టి ఈ పక్కన ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లంచ్ టైంలో అది వచ్చి వాళ్ళకి కావాల్సింది, లేకపోతే స్నాక్స్ టైమ్స్ వచ్చి తీసుకుంటూ ఉంటారు. చూడండి, పైన ఈ కొండలు అంత ఎత్తుకున్న బ్రహ్మాండం చూపిస్తాను. ఇప్పుడు దీని కంటెంట్ చూపిస్తాను ఎలా ఉంటుందని మీకు. ఇది ఇంకో ఇలా ఇక్కడ అవుతారనమాట. ఇక్కడికి వచ్చి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దొరికేవన్నీ కూడా లిస్ట్ పెట్టారు. చూడండి, ఈ లిస్ట్ ప్రకారం ఇక్కడ దొరుకుతాయి. చూడండి, దొరుకుతున్నాం. అదేదో ఉన్నాయి టాకోస్, సూపర్ బరిటో. ఇక్కడ బరిటో చాలా ఫేమస్ ఉండవు. టోటాస్కో బాగుంటాడు అండ్ సోప్స్, క్వీడ్, ఏంటంటో ఇవన్నీ పేర్లు. ఈవెన్ ఇవి ఇంగ్లీష్ కూడా కాదు. నేను కూడా మెక్సికన్ అనుకుంటాను, మెక్సికన్ ఫీడ్. చూడండి, అంతా పెడుతుంది. ఇవన్నీ రేట్లు కూడా అనమాట. బరిటో $10, $12 బరిటో. హాయ్, చూసారా? వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పే. అండ్ చూడండి, ఎవరు వచ్చి కొనుక్కుంటున్నారు. అది కౌంటర్. ఇక్కడేమో డస్ట్బిన్ వాడుతున్న తర్వాత వాటర్ అన్నీ సెల్ఫ్ సఫిషియంట్ అంట. బీర్లు కూడా అంత బీరు ఇక్కడ వాటర్ కింద తాగుతారు. మీకు తెలుసు కదా, మీకు ఎవరికైనా తెలిసే వాళ్ళది వాటర్ లాంగ్వేజ్. సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏం కావాలో. మన దగ్గర దొరికే గుడ్లు కొన్ని ఉన్నాయండి. ఇక్కడ లేస్ కనిపిస్తున్నాయి, చూసారు అవి ఉంటాయి. షోవార్ డ్రింక్స్. అబ్బో, కోకోకోలా కూడా ఉంది కదా. చాలా పెద్ద డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఒక పర్సనాలిటీ దగ్గర ఇంకో పర్సనాలిటీ అనమాట. హౌ డు యూ ఫీల్? ఇటువంటి అన్నీ నాకు కొత్తగా నుంచి అన్నీ మీకు చూపిస్తుంటాను అనమాట. తప్పనిసరిగా ఇలా గడిపింది. మళ్ళీ అక్కడ ఏరియాలో ఉన్నాయన్నమాట. చూసి ఒక లైక్ కొట్టేసేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, కామెంట్ రాసేయండి. మీకు ఎలా ఫీలింగ్ ఉందో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మళ్ళీ చుట్టుపక్కల బిల్డింగ్లు అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ రెడ్వుడ్ షోర్స్ చౌరస్తా మన ఉంటాం చూసారా, 4 రోడ్ల కూడలి, అక్కడ ఉన్నాను అనమాట. ఇంకోటి రకరకాలు చాలా కూడలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. నేను ఏవియేషన్ సెంటర్కి వెళ్ళి వస్తుంటే మళ్ళీ ఇంకోటి వచ్చేస్తాను. చూడండి, వారిని ఇక్కడ నుంచుంటే వరుసగా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మరీ నిమిషాలు కాకుండా కనీసం ఒక 5 నిమిషాలకు ఒక ఫ్లైట్ ఎలాగా ట్రైనీస్ వెళ్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.